బైబిల్‌లో మీరు ఎప్పుడైనా గమనించారా? ఆదికాండంలో 1-11 అధ్యాయాలు చాలా విస్తారంగా చెప్పాల్సినవి చాలా కొద్దిగా చెప్పబడతాయి. 12 అధ్యాయం నుంచి చాలా లోతైగా, చాలా విశ్లేషణగా చెప్పబడతాయి. ఎందుకిలా? ఈ ఇశ్రాయేలీయులందరూ కేవలం వారి కొరకు, వారి జీవితం కొరకే కాదు, దేవుడు వారిని ఎన్నుకోవటం, యావత్ ప్రపంచం కొరకు ఎన్నుకోవటం. దేవుడు వారికి ఆశీర్వాదం ఇవ్వటం, యావత్ ప్రపంచం కొరకు ఆశీర్వాదం ఇవ్వటం. దేవుడు వారిని దీవించటం, యావత్ ప్రపంచాన్ని దీవించటం ఆ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆరంభ దశలోకి వెళ్ళాడు. అందుకే ఆదికాండంలో సృష్టికర్త సృష్టిని ఎలా సృజించాడు, ఆ తర్వాత ఆ సృష్టి యొక్క జీవన విధానంలో దేవుడు ఉద్దేశం ఎలా పాడు చేశాడో సాతానుగాడు, ఎలా ఆ పాపము ఎంటర్ అయిందో, ఏ ఉద్దేశంతో పాపం ఎంటర్ అయిందో, ఎలా అసలు పాపం ఎంటర్ అయిందో, అలాగే ఏ విధంగా మనిషి మోసపోయాడో, ఏ విధంగా మనిషి జీవన విధానంలో హృదయం చెడిపోయిందో, దేవుడు దానికి కోపగించి ఎలాంటి శిక్ష విధించాడో, ఆ తర్వాత వచ్చిన సందర్భాలు ఎలా ఉన్నాయో ఇవన్నిటిని త్వరగా చెప్పడం జరిగింది. అంటే ఇది మాత్రం చెప్పాలంటే ఒకే ఫ్రేమ్లో మొత్తం అంతా పెట్టాడు అనమాట ఆయన. అయితే ఇక్కడ 12 అధ్యాయం నుంచి ఆ ఒకే ఫ్రేమ్లో ఉన్నవన్నిటిలో జూమ్ చేసి ఆ అబ్రహాం అనబడిన ఆయన్ని హైలైట్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అబ్రహాము హైలైట్ చేయడానికి ఇష్టపడ్డాడు అని అంటే, ఆ రచయిత ఉద్దేశం అంతా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఆ విశ్వాసం కలిగిన ఆయన అందులో అబ్రహాము మరింతగా విశ్వాసం ఉంచాడనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ అబ్రహామును తను ఎన్నుకున్నాడు అనమాట. అతని గురించి చెప్పడానికి చాలా విషయాలు, అతని గురించి వివరించడానికి, ఏ రీతిగా అతని జీవనంలో విశ్వాసాన్ని ప్రయోగించడం విషయాన్ని ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆరంభంలో ఉన్న మనుషుల జీవన విధానాన్ని తక్కువ చెప్పి అబ్రహాం గురించి ఎక్కువ చెప్పడానికి రెండో కారణం ఏంటంటే, విశ్వాసం యావత్ మనుషులందరి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మన జీవనంలో బ్రతకడం అనే విషయానికి వచ్చినప్పుడు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనది అసాధ్యం. విశ్వాసం మనిషిని దేవుడికి నచ్చినట్టుగా జీవింపు చేస్తుంది. విశ్వాసం ద్వారా మనిషి దేవుడికి దగ్గరగా మరింతగా వెళ్ళగలుగుతాడు. కాబట్టి విశ్వాసం అనేది చాలా హైలైట్గా చేయటానికి అబ్రహాము యొక్క విశ్వాసం గురించి ఆయన రాయటం జరిగింది. ఎందుకంటే అబ్రహాము ముందున్న వారికంటే, అంటే తనకంటే ముందు పుట్టిన వారికంటే చాలా శ్రేష్టమైన విశ్వాసాన్ని అతను కనుపరిచాడు. దేవుడు కూడా అతని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇతడు విశ్వాసమునకు తండ్రి అన్నాడు. అంటే ఇతని తర్వాత వచ్చిన తరం వాళ్ళు ఎవరెవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఇతనికి సంబంధించిన వాళ్ళే అని అర్థం అన్నమాట. ఇతని తర్వాత ఎవరెవరైతే విశ్వాసం కలిగి జీవనాన్ని కొనసాగిస్తారో వారందరూ అతని బిడ్డలే అని చెప్పడానికి అబ్రహాముని దేవుడు తండ్రిగా నియమించాడు, విశ్వాసమునకు తండ్రిగా నియమించాడు. సో అబ్రహాము ఉంచిన విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. నేటి మన జీవన విధానము, మన జీవితంలో ఉన్న ఈ పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న కష్టాలు, మనం వెళుతున్న మార్గాల్లో చెడిపోవటం, పడిపోవటం, లోకంలో పాడైపోయిన జీవితం జీవించటం, వీటన్నిటి నుండి సరిదిద్దబడి క్రమమైన మార్గంలోకి, సరైన మార్గంలోకి రావటానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అట్లాంటి విశ్వాసం మనకు కూడా కలగటానికి, అలాంటి విశ్వాసం ద్వారా మనం కూడా మరింత దీవించబడాలని ఈ అబ్రహాము గురించి మనం తెలుసుకుంటున్నాం. విశ్వాసం ద్వారా మనిషి జీవన విధానం చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే తనకు తాను బ్రతకడానికి విశ్వాసంతో, అంటే దేవుడి మీద నమ్మకంతో, సజీవుడైన దేవుని మీద ఉంచిన నమ్మకంతో బ్రతకడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తనకు తాను బ్రతికినప్పుడు తనకు తోచినట్టుగా జీవించడం అనేది అతడు చేస్తూ ఉంటాడు. తనకు తోచినట్టుగా జీవించిన ప్రతి దాంట్లో మనిషి పడుతూను, మనిషి నశించిపోతూను, మనిషి పాడైపోతూనే కనబడ్డాడు. ఈ చరిత్ర అంతా కూడా అదే చెప్తుంది. ఏ వ్యక్తి అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసం వల్ల దేవాది దేవుడు అతగాన్ని, ఆ జీవనాన్ని, ఆ జీవితాన్ని ఉన్నత దశలోకి తీసుకెళ్ళినట్టుగా చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండటం అసాధ్యం అన్నట్టు మనం బైబిల్ చాలా స్పష్టంగా వివరిస్తుంది. అందుకే అబ్రహామును గురించి హైలైట్ చేయాలనుకుంటున్నాడు. సో అబ్రహాము కనుపరిచిన విశ్వాసం ఎలా ఉందో చూడండి.
12వ అధ్యాయంలో చూస్తే అతను అంటున్నాడు, దేవుడు, అబ్రాహాము, నీవు నీ తండ్రి ఇంటి వారి నుండి, నీ బంధువుల నుండి, నీ దేశవాసుల నుండి నువ్వు వదిలి చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అంటే అబ్రహాము తన సొంత దేశాన్ని వదిలేసుకోవాలి, అబ్రహాము తన సొంత బంధువులను వదిలేసుకోవాలి, అబ్రహాము తన తండ్రి ఇంటి వారిని వదిలేసుకుని తాను తనతో ఉన్న వాళ్ళందరితో కలిసి తాను దేవుడు చూపించబోయే దేశానికి వెళ్ళాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి, మీరందరూ గమనించగలిగితే. చూడండి, ఇప్పుడు రోజుల్లో అయితే వలస వెళ్ళటం చాలా సులువు. ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒకటే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారు. రండి, ఉండండి, చక్కగా అద్దె ఇవ్వండి, చక్కగా మీరు మాతో కలిసి బ్రతకండి అని అప్పగిస్తారు. అయితే పూర్వకాలంలో, అంటే ఏన్షియన్ నియర్ ఈస్ట్ కాలంలో, అది నాగరికత అప్పటికప్పుడే పురుడు పోసుకుంటున్న సందర్భం. కాబట్టి ఒక ప్రాంతంలో ఉన్న మనుషులు ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఉండటం అనేది ఏమాత్రం అనుమతించని సందర్భం అన్నమాట. ఏమాత్రం అనుమతించని, ఏమాత్రము రానివ్వని సందర్భం. అంటే ఈ ప్రాంతంలో ఆల్రెడీ నేను నా తాతలతో పూర్వీకులతో స్థిరపడ్డాను. కాబట్టి ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి ఉంటే నేను ఒప్పుకోను, మా వాళ్ళు ఒప్పుకోరు. కారణం ఏంటంటే ఇక్కడ మాకున్న నీళ్లు, ఇక్కడ మాకున్న వనరులు మాకు మాత్రమే. ఎందుకంటే మేము కష్టపడి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వీటన్నిటినీ సమకూర్చుకున్నాం, వీటిలో మేము అన్నింటినీ జీవిస్తున్నాం. కాబట్టి ఎవడో వచ్చి అప్పనంగా తింటాను తాగుతానంటే ఒప్పుకోము. అలాంటి సందర్భం అండి. అలాంటి సందర్భంలో ఆల్రెడీ అబ్రహాం పితరులు, అబ్రహాము యొక్క తండ్రి, తాతగారు వీళ్ళందరూ హారాను అనబడిన ఆ ప్రాంతంలో ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. అక్కడ ఆల్రెడీ సివిలైజేషన్ ఉంది, అక్కడ ఆల్రెడీ అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు, జీవన విధానాలు ఉన్నాయి. అప్పటికి అబ్రహాముకు రమారమి 65 నుండి 70 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికే పెళ్ళైపోయింది. అతని జీవన విధానం అంతా కూడా వాళ్ళ బంధువులతో, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లతో, అలాగే వాళ్ళ యొక్క మమతానురాగాలతో పెనవేసుకున్న స్థితిలో ఉన్నాయి. అక్కడ ఎంత మాత్రము లేవనడానికి లేదు, అక్కడ ఆల్రెడీ ఉన్నాయి అన్నీ కూడా. అలాంటి బలమైన ప్రాంతం నుండి ఆల్రెడీ మా వాళ్ళు ఉన్నారు, మా దేశం ఇది, మా ప్రాంతం, ఎవరిని ఊరుకోమేము అని జనబలము ధనబలము ఉన్న ఆ సందర్భాన్ని వదిలేసుకుని ఒంటరిగా వేరే ప్రాంతం వెళ్ళటం అంటే ఏ మాత్రము ససేమేరే ఎవరు ఒప్పుకోలేడు. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని అబ్రహాము ఆదిలోనే మంచి పునాదులు వేసుకున్నాడు. అంటే పిలుపులో అతను చూడటం కంటే పిలిచిన దేవుని చూడటం అతను మొదటి నుంచి నేర్చుకున్న పాఠం అండి. మనం చాలాసార్లు పిలుపును మనం పట్టించుకోం, దేవుని పిలుపుని పట్టించుకోం. కనీసం ఆయన పిలుపునైనా పట్టించుకుంటే ఆయన అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు చాలామందిని దేవుడు పిలుస్తూ ఉంటాడు, చాలామందిని దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఈ వాక్యం ద్వారా కూడా పిలుస్తూ ఉన్నాడు. నా వైపురా, నీ పాపములు వదిలేసి, నీ అంధకార శక్తి సమూహాల యొక్క ఆ అలవాటు దురలవాట్లు వదిలేసి నా వైపు తిరుగు, నేను సరి చేస్తాను, నేను బాగు చేస్తాను, నేను ఇది దీవిస్తాను అని చెప్పిన ఆ బంధకాల్లో ఉండిపోయి మనిషి తిరగడు. కానీ తిరిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి. అబ్రహాము తన దగ్గరున్న బంధువుల నుండి, తన దగ్గరున్న ఊరి వారి నుండి, దేశవాసుల నుండి, తండ్రి ఇంటి నుండి దేవుని వైపు, ఆయన పిలుపు వైపు ప్రయాణించడం ప్రారంభించాడు. అంటే విశ్వాసం అనేది ఆరంభించబడింది. అతనిలో విశ్వాసం అనేది అక్కడ మనం చూడగలుగుతున్నాం. అనగా దేవుడి వైపుకి, దేవుడి వాక్యం వైపుకు అక్కడ ప్రయాణించడం అనేది, తన దగ్గరున్న ఆల్రెడీ తన దగ్గరున్న తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ వదులుకుని, అనగా తన దేశవాసులను వదులుకుని, తన బంధుమిత్రులను వదులుకుని, తన తండ్రి ఇంటి వారిని వదులుకుని, అందరినీ వదులుకుని ముందుకెళ్ళటం అనే విషయం చూడండి, అది మానవిక శారీరకంగా ఉన్న బలంతో ఏమాత్రం చేయలేము, ఏ ప్రోద్బలంతో చేయలేము. కేవలం దేంతో చేయగలుగుతామంటే దేవుని మీద విశ్వాసంతో చేయగలుగుతాం. కాబట్టి అబ్రహాము ఆరంభ దినాల్లోనే అతడు దేవుణ్ణి మరింతగా నమ్మటం మొదలుపెట్టాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని. కాబట్టి ఆ దేవుడు పిలిచిన విధానం అంతా ఎట్లా ఉందంటే, నువ్వు రా, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నీ ద్వారా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఎందుకంటే నేను చూపించే దేశమునకు అని అన్నాడు తప్ప పలానా అడ్రస్కు నువ్వు రా అని చెప్పలేదు. అడ్రస్ లేని మాట అక్కడ. అందుకే అక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అనటానికి
బహుబాగుగా అక్కడ రుజువవుతుంది. అబ్రహాము దేవుని నమ్మటం అనేది అక్కడ మాకు స్పష్టంగా వివరించబడుతుంది. సో అతను నమ్మిన నమ్మకం చాలా విలువైందిగా బైబిల్ మనకి 12వ అధ్యాయంలో వివరిస్తుంది. ఈ 12వ అధ్యాయం ఎందుకు అంత హైలైట్ అన్నానంటే అది అక్కడ విశ్వాసం అంత గొప్పగా చూపించాడు కాబట్టి. మనకైతే ఇప్పుడు ఈ రోజుల్లో పాస్టర్స్ ఉన్నారు, ఈ రోజుల్లో విశ్వాసులు ఉన్నారు, అంతకంటే ముఖ్యంగా అంతకంటే విశ్వాసం ఉంచిన విశ్వాస వీరుల సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరిని బట్టి మనలో విశ్వాసం కలగటం అనేది సర్వసహజం. అయితే అప్పుడు రోజుల్లో విశ్వాస వీరులు అతని దగ్గర లేరు. అతని చుట్టూ ఉన్న వారిలో ఎవరు విశ్వాసం లేరు, విశ్వాసం గలవారు లేరు. కేవలం ఏంటంటే అతడు ఆ ప్రభు మాట నమ్మి రావాల్సిందే. అంటే తొలిటి దినాల్లో నమ్మటం అనేది మనం ఇప్పుడైతే వేరే వాళ్ళని చూచో, ఇక్కడ చూచో, అక్కడ చూచో ఏదో ఒక విధంగా బలపడి నమ్మటం ప్రారంభిస్తున్నాం. కానీ అప్పుడైతే ఓన్లీ ఆ పిలుపుని మాత్రమే, ఆ పిలిచిన పిలుపుని మాత్రమే పట్టుకుని నడవాల్సిన సందర్భం. అది కూడా ఆ పిలుపులో భవిష్యత్ దీవెన కనబడుతుంది కానీ అడ్రస్ కనబడటం లేదు. సో అందుకని అబ్రహాము జీవితంలో చాలా విలువైన పని చేశాడని మనకి 12వ అధ్యాయం చెప్పబడుతుంది. అతడు తన తండ్రి ఇంటి వారిని, తన బంధువుల్ని, తన స్వదేశాన్ని వదిలేసి బయలుదేరటానికి నిర్ణయించుకున్నాడు. అందరూ అడిగే ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహాం అని. అందరూ అడిగే ఉంటారు, తన బంధువులు ఖచ్చితంగా అడుగుతారు, తన తండ్రి ఇంటి వారు ఖచ్చితంగా అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుడు చూపించే దేశమని చెప్పాడు తప్ప పలానా వేరే ప్రాంతానికి వెళ్తాను, పలానా వేరే మ్యాప్ ఇదిగో ఆ మ్యాప్లో ఉన్న ఆ టార్గెట్కో ఆ ప్రాంతానికి వెళ్తానని ఏం చెప్పలా. ఆ విన్నవాళ్ళందరూ నవ్వుతారు ఖచ్చితంగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హేళన చేస్తారు, ఇదేం పిచ్చి పని ఇది, అంతా ఇక్కడ సెటిల్ అయిపోయి అంతా శుభ్రంగా ఇక్కడంతా కూడా బాగున్నప్పుడు వదులుకుని ఎక్కడికో పోతానంటున్నాడు పిచ్చోడు, ఇంత పిచ్చోడిని ఎక్కడ చూడలేదు, ఇది వయసు పెరిగి కొలిది బుర్ర తేడా వచ్చేసింది అని అందరూ అనుకుంటారు ఖచ్చితంగా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే ఈ దేశం నుండి వేరే దేశం వెళ్ళటం ఎవరు ఒప్పుకోరు. అలాంటి సడన్ నిర్ణయం తీసుకున్నాడు ఈయన. తనతో పాటు తన భార్యని, తనతో పాటు ఎంతోమంది తనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నాడు. పోతే పోయాడు, వీడితో పాటు వీళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసేలా తీసుకెళ్తున్నాడని అందరూ కూడా కూర్చో ఉంటారు. ఎవరు కూడా ఊరుకోరు కదండి. ఆ రోజుల్లో ఉన్న మనుషులు ఇంకా ఎక్కువగా మాట్లాడతారు కదండి, అంతకంటే ఎక్కువ ఇప్పుడు మాట్లాడతారులేండి. ప్రతి దానికి ప్రతి విషయంలో వాళ్ళకి తెలిసిన నిర్ణయాలు, వాళ్ళకి తెలిసినట్టుగా ఏయో మాటలు నిర్వచనాలు పెట్టేసి ఇలా చేస్తున్నాడేంటి, అలా చేస్తున్నాడేంటి అని ఏయో చెప్తారు చూడండి. అలాగే ఆ రోజు ఇంకా చేసి ఉంటారు. అందుకని అబ్రహాము వాటన్నిటినీ ఎదుర్కొని రావాలి. అబ్రహాము తన ఇంటి వారిని ఒప్పింప చేయాలి. అబ్రహాము తన బంధువులకి అర్థమైనట్టుగా వివరించుకురావాలి. ఇవన్నీ జరగాలంటే అబ్రహాములో బలమైన విశ్వాసం ఉండాలి. సో అంత బలమైన విశ్వాసం కలిగి అబ్రహాం ప్రయాణం చేశాడు కాబట్టే అబ్రహామును దేవుడు దీవించాడు. సో అబ్రహాం ప్రయోగించిన విశ్వాసం మొదటి దినాల్లో, ప్రారంభ దినాల్లో అతను చూపించిన విశ్వాసం అంత గొప్పది కనుకనే, అంత శ్రేష్టమైనది కనుకనే అతడిని ఈ 12వ అధ్యాయంలో హైలైట్ చేయబడింది. ఈ మోషే గారు హైలైట్ చేశారు. అతడు చూసిన విధానం చూస్తే అతని జీవనంలో అతడు ఉంచిన విశ్వాసంలో మూడోది ఏంటి తెలుసా అండి? అతడు దేవుడు చేసిన వాగ్దానం గురించి ప్రయాణం చేసి అతడు ఈ భూమి మీద మనం యాత్రికులము, ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళమే, ఇది శాశ్వతం కాదు, అసలైన వాగ్దాన దేశం అనేది ఆయన చూపించే దేశం అని నమ్మాడు. ఆయన చూపించే దేశం అనేది పరలోక సంబంధమైందని చూడగలిగాడు అబ్రహాం. పరలోక సంబంధమైందని చూడగలిగాడు కాబట్టి అతను విశ్వాసం కలిగి ప్రయాణం చేశాడు. చూసారా, ఇక్కడ అబ్రహాం చూపించిన ఆ గొప్ప ఆలోచన విధానం మనం గమనిస్తేనండి, అతడు మొట్టమొదటిగా అతని ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితిలో, ముఖ్యంగా అతను ఆ పిలుపు విషయంలో చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. రెండోదిగా వాటన్నిటి బంధకాలు వదిలి ప్రభు వైపు తిరగటానికి, పిలుపు వైపు తిరగటానికి ఇష్టపడ్డాడు. మూడోదిగా అబ్రహాము ఎందుకు అంత గొప్ప విశ్వాసం కలిగి జీవించాడంటే విశ్వాసం ద్వారా పరసంబంధమైనవన్నీ చూడటానికి ఇష్టపడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాం గురించి రాస్తూ ఏమని రాయబడిందంటే వాక్యంలోనండి, అబ్రహాం గురించి 11వ అధ్యాయము 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనాలు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందిరి.
ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెలుగుచున్నారని విషదపరుచున్నారు కారా, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశము కోరుచున్నారు. అందుచేత తాను దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. అబ్రహాం చేసిన మూడో విషయంలో అతను చేసిన విషయం ఏంటంటే, అతను తాను చూపించే దేశం వైపు బయలుదేరటం అనేది ఎందుకు చేశాడు? దేవుడు ఈ లోకంలో ఈ దేశము, ఈ సొంత ప్రాంతము, బంధువులు, లేకపోతే ఈ లోకంలో ఉన్న మన దేశము నాది అనుకునేది అంతే సొంతం కాదు. ఆయన చూపించే దేశం అనబడిన పరలోకమే శాశ్వతమని అతను ప్రయాణించడం చేశాడండి. అతను పరలోకమే శాశ్వతం అని అనుకుని ఆయన చూపించే దేశం వైపు ప్రయాణం చేశాడు. ఆయన మరణించే సమయానికి ఆ దేశము స్వతంత్రించుకోకపోయినా అతను అనుకున్నది ఏంటంటే, మనం యాత్రికులము, ఇప్పుడు మనం చూపించే దేశము పరసంబంధమైంది, ఖచ్చితంగా ఆ దేశం గురించే ప్రభు మనం పలుకుతున్నాడు. అప్పుడు నా దేశము, నా ప్రజలు, నా ఇంటి అనుకోవటం కంటే ఆయన చూపించే దేశమే శాశ్వత దేశమని విశ్వాసం గలవాడే అతడు ముందడుగు వేశాడు. అందుకే చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం. అబ్రహాము ఉంచిన విశ్వాసం గురించి అందుకే మోషే గారు హైలైట్ చేయాలని ఆశపడ్డాడు. అబ్రహాము ఇశ్రాయేలుకి ప్రారంభమైన మనుషుడు. అతని నుండే ఇశ్రాయేల్ అందరూ వచ్చారు. అతని యొక్క సంతానమే ఇశ్రాయేల్ అందరూ. కాబట్టి ఇశ్రాయేలుని ఈ లోకంలో బయటికి పరిచయం చేయటానికి, ఇశ్రాయేల్ ఆశీర్వాదంగా ఉండటానికి, ఇశ్రాయేల్ పక్షాన దేవుడు ఉండటానికి, ఇశ్రాయేలీలు దేవాతి దేవుడు వాళ్ళతో ఉండటానికి, వాళ్ళని ఐగుప్తు దేశం నుండి కానాను నడిపించడానికి, ఇవన్నీ అబ్రహాముకు ఆనాడు చేసిన ఆ వాగ్దాన ఫలాలని ఎరిగిన మోషే ఆ రోజు అందుకే అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు కాబట్టి అది హైలైట్ చేయాలనుకున్నాడు. ఇలాగా మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి, దేవుడి యొక్క పిలుపు. దేవుడు తను పిలుచుకున్న వారందరినీ దేవుడు నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. నీతిమంతులుగా చేసిన ప్రతి ఒక్కరిని ఆయన మహిమ పరచాలనుకుంటున్నాడు. సో ప్రభు ప్రతి ఒక్కరిని పిలిచి వారిని దేవుడు తన వాగ్దాన ఆశీర్వాదాలు ఇచ్చి తన ద్వారా తన పిల్లలను, తన ద్వారా తన కుటుంబాన్ని, తన ద్వారా తన సమస్తాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అప్పుడు ఈరోజు ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్రహాము లేక ప్రభు మనల్ని కూడా పిలుచుకున్నాడు. ఆ వారసత్వానికి, ఆ వాగ్దానానికి సంబంధించిన వారుగా మనల్ని కూడా చేశాడు. కాబట్టి ఇక్కడ విశ్వాసం అనేది మనకి ఉండటానికి, విశ్వాసం ద్వారా జీవించడానికి ఇప్పుడు ఎన్నో వసతులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వసతులన్నిటినీ మనం ఉపయోగించుకోకుండా ఇప్పటికీ కూడా అల్ప విశ్వాసులుగాను, ఇప్పటికీ కూడా నమ్మనట్టుగాను, లేకపోతే వేరే వాటిని నమ్మటమో, ఇలాంటివన్నీ చేయటం వల్ల విశ్వాసం పరిపూర్ణం అవల. విశ్వాసం ద్వారా మనము నీతిమంతులం అవుతాం అన్నది ఇలా అరాకొర ఒక చోట ఒకలా ఇంకో చోట ఇంకోలా ఉండేది కాదు. విశ్వాసం అంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడటం, పూర్తిగా దేవుని మీద భారం వేయటం. ఎప్పుడు వేయగలుగుతాం? నేను నిన్ను దీవిస్తాను అనే మాట చూసిన దాన్ని బట్ట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాట చూసిన దాన్ని బట్ట అబ్రహాము నమ్మాడు? లేదు. దానికంటే ముందు అబ్రహాము దేవుడిచ్చే ఆశీర్వాదాల కంటే దేవుణ్ణే నమ్మటం ఇష్టపడ్డాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాల కంటే దేవుని మీద ఆధారపడటం ఇష్టపడ్డాడు. ఎందుకంటే వాగ్దానం కంటే వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు. ఇక్కడ మనందరం ఎక్కడి వరకు ఆగిపోతున్నామంటే అక్కడ వాగ్దానాలతోనూ, ఆశీర్వాదాలతోనూ, లేకపోతే స్వస్థతలతోనూ, లేకపోతే సమాధానాలు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పరిమితం అయిపోతున్నాం. అందుకే విశ్వాసం కనపరచలేకపోతున్నాం, విశ్వాసంలో నిలబడలేకపోతున్నాం. నా ఉద్దేశం స్వస్థత లేవని కాదు, నా ఉద్దేశం స్వస్థతలు నమ్మొద్దని కాదు, నా ఉద్దేశం మీకు అలాంటి విషయాలు ఉండకూడదని కాదు. మీకు స్వస్థతలు అవసరం, మీకు జరుగుతాయి, జరగాలి. అదే దేవుడి వాక్యం. అయితే దాని వెనకాల ఉన్న దేవుణ్ణి వదిలేస్తున్నాం కదండి, దాని వెనకాల ఉన్న దేవుడి ఉద్దేశాన్ని వదిలేస్తున్నాం కదండి, దాని వెనకాల ఉన్న దేవుని ప్రణాళికలు మర్చిపోతున్నాం కదండి. ప్రభు ఎందు గురించి ఆ స్వస్థత చేస్తున్నాడు, ప్రభు ఎందుకు ఆ వాగ్దానం చేస్తున్నాడు, ప్రభు ఎందుకు ఆ మాట పలికిస్తున్నాడు, ఎందుకు దేవుడు నేను దీవిస్తానని చెప్పడం ఇష్టపడ్డాడో ఆ వెనకాల ఉన్న దేవుని మనస్సును, ఆ ఆలోచనను మనం పట్టించుకోవాలి. ముందు నా పని అయిపోవటానికి, ముందు నా గురించి అయిపోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం. అందుకే విశ్వాసంలో నిలకడ ఉండటం లేదు. ఈరోజు మీకు నేను ప్రకటించేది అదే. మనం విశ్వసించడం ద్వారా, మనం నమ్ముట ద్వారా, మనం ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ విశ్వాసం ఎక్కడ ప్రభువులో ఉంచడం ద్వారా,
ఆయన్నే నమ్మటం ద్వారా మనలో చాలా మార్పు వస్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని రాయబడింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మటం వల్ల అతను నీతిగా ఎంచబడింది. అందుకే అతని విశ్వాసం అంతా దేవుళ్ళలోనే పెట్టుకున్నాడు. నువ్వు నన్ను కొట్టు తిట్టు, నువ్వు నాకు గర్భఫలం ఏమి ఇవ్వకపో, నువ్వు నన్ను ఆశీర్వదించకపో, నువ్వు నన్ను ఏం చేసినా పర్లేదు, కానీ నిన్నే నమ్ము కూర్చున్నా, నువ్వే నాకు ఏదైనా చేయగల సమర్థుడు అనే ఆ బలమైన పునాదులు వేసుకున్నాడు. కాబట్టి అతడు దేవుడిచ్చే ఆశీర్వాదాల కంటే దేవుడి మీద ఆనుకున్నాడు. అందుకే అతడు విశ్వాసపునకు తండ్రిగా ఎంచబడ్డాడు. అందుకే 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయాల కంటే 12వ అధ్యాయం హైలైట్ చేయబడింది బైబిల్లో. ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది అదే. విశ్వాసం చేత మనం ప్రభువుని నమ్మటం ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఎందుకు మనం నమ్మలేదో ఒకసారి పరిశీలించుకుందాం. ఏం అడ్డపడ్డాయి మనం నమ్మటానికి? నేను చెప్పగలుగుతాను. మనలో ఉన్న అపరాధాలు, అవి మన హృదయాల్లో ఉన్నంత కాలం ప్రభువుని నమ్మనివ్వవు. అవి మనం దాచుకున్నంత కాలం ప్రభువు మీద ఆధారపడనివ్వవు. అవి మనల్ని బందీకాణాల్లో ఉంచాయి. ప్రభువులో విశ్వాసంలో వెళ్ళటానికి ఇష్టపడనివ్వవు అవి. అందుకే మనము చర్చికి వెళ్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, నమ్మం. అసలు నువ్వు అన్నిటికీ విశ్వాసాన్ని ప్రయోగించమని వాక్యం చెప్తుంటే మనం అన్నిటికీ ప్రయోగించలేం. కేవలం ఎక్కడో చోట అక్కడ ప్రయోగిస్తాం. ఇందుకే మనలో ఉన్న ఆ అంధకార శక్తి సమూహాలు పోవాలి, మనలో ఉన్న తప్పిదాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, వాటన్నిటిని తీసివేసుకుని ప్రభు చెంత చేరాలి. అందుకే పశ్చాత్తాపం అనేది ఎప్పుడైతే మన హృదయాల్లో జరుగుతుందో, తప్పిదం అనేది ఒప్పుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు నమ్మటం అనే దాంట్లో మనం సరైన అడుగుల్లోకి వెళ్ళగలుగుతాం. అప్పుడు ఇక్కడే మనం అందరం నేర్చుకోవాల్సింది, మనలో ఉన్న ప్రతి తప్పిదాన్ని ఒప్పించుకొని, ప్రతి తప్పిదాన్ని విడిచిపెట్టేసి, ప్రతి తప్పిదాన్ని ప్రభు చెంత వదిలేసి, ఇంక నుంచి నువ్వే నాకు దిక్కు, ఎందులో అయినా సరే నువ్వే నాకు సహాయం అని ఆయన మీద ఆధారపడటమే ఈరోజు నేను చేయాల్సిన విషయం. నేను అలాగే చేస్తున్నాను, మీరు అలా చేయాలని వాక్యం సెలవిస్తున్నాను. కాబట్టి మీ జీవితంలో 2025వ సంవత్సరం ఈ 12వ అధ్యాయంలాగా హైలైట్ అవ్వాలి. ఎందుకంటే ఇలా ఈ సంవత్సరం నుండి నువ్వు పెంచిన విశ్వాసం, నువ్వు కనపరిచిన ఆ బలమైన విశ్వాసం ద్వారా నీ పిల్లల్ని, నీ జీవితంలో ఉన్న రానున్న దినాలన్నింటినీ ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం, ఈ దినం, ఈ రోజు, ఈ క్షణం నువ్వు ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం అనే ఆరంభము అడుగులు వేస్తావో అక్కడి నుంచి నీ కుటుంబం వర్ధిల్లుతుంది. ఇప్పుడు ప్రియులారా, మనం కూడా ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకుందాం. పితరుడైన అబ్రహాం తీసుకున్నట్టుగా మంచి విశ్వాసంతో దేవుని మీద ఆనుకుందాం. దేవుడి మాటల చేత దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. రానున్న వీడియోస్లో మీకు అబ్రహాం యొక్క విశ్వాస ప్రయాణాన్ని ప్రభు చిత్తమైతే వివరిస్తాను. కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.